హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ముందు బ్యాంక్ నిఫ్టీ ఒకటే చూసుకుందాం ఈ వీడియోలో. తర్వాత ఆ, బ- రేపు ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇలా బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 47,927 దగ్గర, 923 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది, అంటే కొంచెం పైకి వెళ్ళింది. 954 దగ్గర ఓపెన్ అయింది, హై టచ్ అయింది. అక్కడి నుంచి కిందకు వచ్చేది, సారీ, 957 దగ్గర హై టచ్ అయింది. అక్కడి నుంచి కిందకు వచ్చి ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ లోకి వచ్చింది. ఫస్ట్ లో ఓపెన్ ఓపెన్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 10 తర్వాత నుంచి అది ఓపెనే క్రాస్ కాలేదు. ఎక్కడ ఓపెన్ అయిందో దానికన్నా కింద నుంచి వస్తూనే ఉంది కంటిన్యూస్గా కిందకు వచ్చి. అండ్ 10:30 టు 10:15 టు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 11:30 వరకు అది లో వన్ లో టూ, లో అంటే ఇది లో టూ, ఇది లో వన్, ఇది లో టూ లో త్రీ మధ్యలో తిరిగింది. తర్వాత తర్వాత ఎప్పుడో లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్, అంటే 3 to 3:30 మధ్యలో కొంచెం పెరిగింది. ఎక్కడి నుంచి 47,655 దగ్గర నుంచి 47,717, అంటే ఒక 60-70 పాయింట్లు పెరిగింది అంతే. మోస్ట్ ఆఫ్ ద టైం అది నో మూమెంట్ టైం లాగే ఉన్నది. అంటే పెద్ద కదలికలు లేని టైంలా, కదలికలు లేని మూమెంట్ లేని దానిలాగా ఉన్నది. అది మనకి ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్, ఇది మీరు మామూలుగా దీన్ని వాడే ట్రేడ్ చేస్తూ ఉంటారు. దీంట్లో మీకు అది రేంజ్ బౌండ్ ఎలా ఉంటుంది, అది ఫస్ట్ పడిపోయింది కదా, అది పెరుగుతుందా, ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు అవుట్ ఆఫ్ ద మనీ చాలామంది ట్రేడ్ చేస్తుంటారు. అంటే ఎక్కడ ట్రేడ్ చేస్తుంటారో కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, 11 o'clock అప్పుడు మీకు వరుసగా 3 క్యాండిల్స్ ఫామ్ అయింది. దాని తర్వాత ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఇక్కడ ఇక్కడ అందరూ దే విల్ ట్రై టు బై అవుట్ ఆఫ్ ద మనీ, ఆర్ స్ట్రైక్ ప్రైస్ 47,700 ఏదో కాల్ తీసుకొని ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేది అదే పని. 47,700, 47,800, 47,900, ఆర్ 48,000. అది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది కదా, ఇది ఎక్స్పైరీ కాబట్టి. దాన్ని ఒక 1000, 2000, 3000 అలా తీసుకునేది, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసేదానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ చూస్తే చూడండి, మీకు తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్, గ్రీన్, తర్వాత అన్ని గ్రీన్ క్యాండిల్స్ ఇలా ఈ విధంగా కంటిన్యూస్గా వచ్చేది రేంజ్ బౌండ్ అట్మాస్ఫియర్ని చూపించేసాయి. దీంట్లో మీకు పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీకు దీంట్లో ఓపెన్ తెలియదు, ఓపెన్ పైన లెవెల్స్ తెలియదు, కింద లెవెల్స్ తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలైనా ట్రేడ్ చేయండి, క్యాండిల్స్టిక్ చార్ట్స్ చూసుకొని యూ ట్రేడ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అది మీకు అర్థమయ్యే ఛాన్సే లేదు. అసలు ఎవరికి అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి అర్థం కాదు. ఎవరైనా దాన్ని అర్థం చేస్తారు, అర్థమవుతున్నది మాకు, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్ అని చెప్పంటే దే ఆర్ ఓన్లీ వాళ్ళని వాళ్ళు కాన్షియస్ని వాళ్ళు అబద్ధం చెప్పుకున్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్యాండిల్స్టిక్ చార్ట్స్ రెడికులస్ చార్ట్ అది. అది ఎలా వచ్చిందో, ఎలా అలా త్రూఅవుట్ ద వరల్డ్ స్ప్రెడ్ అయిపోయిందో నాకు ఇప్పటికి కూడా అది డౌట్ఫుల్గానే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ టెస్టింగ్ హిస్టారికల్ చార్ట్స్. అంటే మనం ఒక 1 డే టైం ఫ్రేమ్ తీసుకొని, ఆర్ ఒక 30 minutes టైం ఫ్రేమ్ తీసుకొని, ఎంతకుముందు ఏం జరిగింది, ఒక 6 నెలల ముందు ఏం జరిగింది, ఒక 3 months ఏం జరిగింది, అవి చెక్ చేసుకునే దానికి పనికి వస్తుంది. కానీ నాట్ ఫర్ సర్టన్లీ ఇంటర్డే ట్రేడింగ్ కోసం అసలు పనికే రాదు అనేది నా ఒపీనియన్ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్లో. అదే మన చార్ట్ ఆల్రెడీ చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆల్రెడీ చూడండి ఎలా మూవ్ అయిందని చెప్పని. ఇప్పుడు మీరు ఆప్షన్ ట్రేడర్స్ అనుకోండి, దీన్ని చూసి మీరు ఆప్షన్ ట్రేడ్ చేస్తే, మన దాంట్లో చేస్తే కనీసం మీకు 47,923 క్రాస్ కాలేదు, ఇంకా పైకి ఎక్కడికి వెళ్తుంది, ఛాన్సే లేదు అని చెప్పి అనుకుంటారు. ఒక్కొక్క లెవెల్ బ్రేక్ అవుతుంటే ఆ లెవెలే క్రాస్ కాలేదు కదా, మన అవుట్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 47,789 ఏ 10 గంటలకు, 11 గంటలకు 47,789 మీకు 10 o'clock క్రాస్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత అది ఎక్కడ లో లెవెల్ 47,655 ఎప్పుడు వచ్చింది, 11:30కి వచ్చింది. అంటే 1.5 అవర్ టైం తీసుకుంది మీకు. ఇక్కడ మీకు కనీసం మీకు తెలుస్తుంటుంది ఇక్కడికి వస్తుంది అని చెప్పని. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారు, పొరపాటున కూడా మీరు 47,900 కూడా తీసుకోరు, 800 కూడా తీసుకోరు. ఎందుకంటే అది ఆల్రెడీ ఇంకో లెవెల్కి రావాలి, దాని పైన లెవెల్కి రావాలి కాబట్టి మీరు తీసుకోరు, ఎవరు తీసుకోరు. అది కూడా దీన్ని చూసి కూడా మీరు ఆప్షన్ ట్రేడర్స్ అయితే, మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ ఆప్షన్ ట్రేడర్ కాబట్టి, ఆప్షన్ ట్రేడర్స్ అయితే మీరు దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకోసమే మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను, మీరు చార్ట్స్ 2 చార్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీరు ఒక కాల్, ఒక పుట్టు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను మీకు దీంట్లో 47,900 కాల్, 47,900 పుట్టు తీసుకొని మీకు ఇక్కడ పెట్టున్నాను. దీంట్లో చూడండి, మీకు మార్నింగ్ 47,900 కాల్ ఓపెన్ అయింది, 172 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 81కి ఈ మధ్యలో లెవెల్స్ ఉంటాయి కంపల్సరీగా. ఇది చార్ట్ బాగా కింద లెవెల్కి వెళ్ళిపోతే ఏంటంటే కొన్ని లెవెల్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఓపెన్ ఒక్కటి పెట్టి మధ్యలో లెవెల్స్ని ఇగ్నోర్ చేస్తుంది. అందుకోసం చూడండి, నేరుగా చాలా చాలా కిందకి వచ్చేసింది నేరుగా.
టోటల్గా ఇట్ హెస్ కమ్ డౌన్, చాలా కిందకి వచ్చింది. చూడండి ఎక్కడికి వచ్చి లాస్ట్లో అది ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, 47,900 కాల్. ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటే 147 ఇస్ దీని ఓపెన్. మార్నింగ్ కొంచెం 184 వరకు వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది. ఓపెన్ క్రాస్ అయింది చూడండి, ఎన్ని గంటలకు క్రాస్ అయింది? ఆల్మోస్ట్ 10 o'clock క్రాస్ అయింది ఓపెన్. క్రాస్ అయిన తర్వాత ఏం చూడండి, కంటిన్యూస్గా పెరుగుతాను. ఎక్కడ 147, తర్వాత 184, తర్వాత 203, 263, 286, high is 400. అంటే నియర్లీ అరౌండ్ 250 రూపీస్ ప్రాఫిట్ ఇన్ పుట్ ఆప్షన్ టుడే ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఫ్రమ్ డే హై నుంచి. ఇవి ఉంటే ఏంటంటే మీరు ఆప్షన్ బయర్స్ అయితే, మళ్ళీ చెప్తున్నాం, మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఏ ఆప్షన్ అయితే ఓపెన్ క్రాస్ అవుతుంటుందో దాన్ని మీరు బై చేసుకోవాలి. కాల్ క్రాస్ అయితే కాల్ బై చేసుకోవాలి, పుట్ క్రాస్ అయితే పుట్ బై చేసుకోవాలి. ఏ ఏ ఆప్షన్ అయితే మీకు ఓపెన్ బ్రేక్ అవుతుంటుందో దాన్ని మీరు పుట్ ఆప్షన్కి సారీ సెల్ చేసుకోవాలి. లేదంటే మీరు అదర్ ఆప్షన్ ఏంటంటే మీకు ఏ లో వన్ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఆప్షన్ బై చేసుకోవాలి. అండ్ సెల్లర్స్ అయితే మీరు హై టూ దగ్గర కానీ ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఆ ఆప్షన్ మీరు సెల్ చేస్తే మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా మనం ఈ రెండింటిని పెట్టుకుని ట్రేడ్ చేసుకుంటే కొంచెం క్లారిటీతో మీరు ట్రేడింగ్ చేసుకోగలరు నేను అనుకుంటున్నాను. ఇక మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఆల్రెడీ మీరు అందరు రెగ్యులర్గా చూసే ఉంటారు. చాలా మందికి అయితే మాది ఫెమిలియర్గానే ఉంటుంది. వాటిలో లిస్ట్లో ఏది ఫస్ట్ వస్తే దాన్ని కానీ మీరు కానీ బై చేసుకుంటే మీకు మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది చూడండి, మీకు మార్నింగ్ నుంచి కాల్స్ చాలా తక్కువ ఉన్నాయి, పొద్దున్న నుంచి అన్ని పుట్సే ఉన్నాయి పైనంతా, అలానే కంటిన్యూ అయింది. అలానే టార్గెట్స్ కూడా రీచ్ అయింది. ఓపెన్ ఇక్కడ చూడండి, ఓహెచ్ఎల్ అంటే ఓపెన్ హైలో, దాని నుంచి కరెంట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయింటే కంపల్సరీగా రెన్యూ చేసుకోండి. మీకు కమింగ్ డేస్ ఇంకా చాలా అవసరం పడుతుంది, మాదొక్కటే గైడ్ చేయగలదని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. థ్యాంక్ యూ.